ఓం గం గణపతియై నమః. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. భరించలేని కష్టాల నుంచి కూడా బయటపడేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సంకటహర చతుర్థి వ్రతం అని కూడా అంటారు. ఆ వినాయకుడికి ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత 3-4 రోజులకు వచ్చే చవితి తిథి నాడు సంకష్టహర చతుర్థిగా పండుగను జరుపుకోవాలి. ప్రతి నెలలో చేసుకునే పూజ అనవచ్చు, వ్రతం అనవచ్చు, పండుగ అనవచ్చు. ప్రతి నెలలో కూడా సంకష్టహర చతుర్థి వస్తుంది. ధర్మబద్ధమైన మీ సంకల్పాన్ని ఆ వినాయకుడి ముందు ఉంచి ముడుపు కట్టి పూజ చేసినట్లయితే తప్పకుండా నెరవేరుతుందండి. నా పూజ యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. నేను ఇప్పటికీ చాలాసార్లు సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని కూడా చేశాను. లాస్ట్ మంత్ అంటే పుష్యమాసంలో 7 నెలల సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని కూడా పూర్తి చేసుకుని ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. నేను అనుకున్న సంకల్పం కూడా నెరవేరిందండి. చాలా అంటే చాలా సంతోషం. కాబట్టి మీ అందరికీ కూడా మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడున్న సమయంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే పరీక్షల సమయం అన్నమాట. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పోటీ పరీక్షలకు మీరు సిద్ధమవుతున్నా కూడా మీరు సంకష్టహర చతుర్థి పూజా వ్రతంలో ముడుపును కట్టి వినాయకుడికి ఈరోజు పూజ చేయండి. చాలా అంటే చాలా మంచిది. అందులోనూ ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారం వేళ కలిసి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థి చాలా అంటే చాలా విశేషమండి. 2025 సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 16వ తారీఖు ఆదివారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి ఎంతో విశేషమైన పూజా విధానం, అందుకు కావాల్సిన పూజా సామాగ్రి. మీ అందరికీ తెలుసు వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టమని. ఎక్కువగా గరిక ఉందనుకోండి, స్వామివారికి ఆసనంగా వేసి చక్కగా ఆ పైన స్వామివారి విగ్రహం కానీ పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలు పెట్టుకోవచ్చు. లేదా కొద్దిగా గరిక ఉన్నట్లయితే చక్కగా అష్టోత్తరానికి ఉపయోగించండి. అలాగే వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో అష్టోత్తరమైనా లేదా మాలగా చేసైనా సరే వినాయకుడికి అలంకరణ చేయడానికి పూలను సిద్ధం చేసుకోండి. విగ్రహానికి లేదా పసుపు వినాయకుడికైనా సరే ఒక చిన్న మాలను కూడా సిద్ధం చేసుకోండి. అలాగే వినాయకుడికి ఎరుపు మందార పువ్వులు అంటే చాలా ఇష్టమండి. ఎరుపు రంగు ఉన్నటువంటి పువ్వులతో పూజ చేస్తే వినాయకుడికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది తెల్ల జిల్లేడు దూది అండి. రెండిట్లకి వ్యత్యాసం చూపిస్తున్నాను. మామూలు పత్తి అలాగే తెల్ల జిల్లేడు దూది కూడా చూపిస్తున్నాను. మీకు తెల్ల జిల్లేడు దూది ఎప్పుడు కూడా చక్కగా కొద్దిగా షైన్ అవుతూ ఉంటుంది. అలాగే సిల్కీగా అనిపిస్తుంది. మామూలు పత్తి మాత్రం ఇలా కొంచెం డ్రైగా ఉంటుందండి. అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. మీకు మార్కెట్లో అంటే పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో ఈ తెల్ల జిల్లేడు దూది అనేది లేదు, ఒత్తులు అనేవి అవైలబుల్గా ఉంటాయి, తెచ్చుకోవచ్చు ఒకసారి. అలాగే మనలో చాలామంది సంకష్టహర చతుర్థి రోజున క్షిప్ర గణపతి పూజను కూడా చేస్తూ ఉంటారు. అందుకు గాను ఆవు పిడక కానీ లేదా పంచగవ్య దీపం కానీ కావాలి. 2 అక్షంతలు వేసి దానిపైన వినాయకుడి విగ్రహం పెడుతూ ఉంటారు. ఇంకా తెల్ల జిల్లేడు ఆకులు కావాలండి. చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. అలాగే స్వామివారిని ఎక్కడైతే పూజ చేస్తున్నామో అంటే తూర్పు ఈశాన్య మూలగా ఈ పూజను చేయాలండి. ఒకవేళ మీకు తూర్పు ఈశాన్య మూల కనుక పూజ చేయడం కుదరినప్పుడు ఇంట్లో ఏ దిక్కులేని పూజ చేయవచ్చు. లేదా పూజా మందిరంలో కూడా పూజ చేయవచ్చండి. మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నా ఆ ప్లేస్ అంతా కూడా చక్కగా పసుపు నీటితో శుద్ధి చేసుకొని వరిపిండితో ముగ్గులు వేసి ఒక పీటను ఏర్పాటు చేసుకొని పీట పైన ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి ఆ పైన వినాయకునికి ఎంతో ఇష్టమైన గరికిని ఆసనంగా వేయండి. ఉంటే వేయండి, లేదా ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి ఆ పైన వినాయకుడి యొక్క పటాన్ని అయితే పెట్టవచ్చు. అయితే ఈ సంకష్టహర చతుర్థి పూజా వ్రతము 3 నెలలు, 5, 7, 9, 11 చాలామంది 21 నెలలు కూడా చేస్తూ ఉంటారండి. వినాయకునికి 21 అనే సంఖ్య అంటే చాలా ఇష్టము. అందుకే 21 నెలలు కూడా ఈ పూజను చేస్తూ ఉంటారు. ఎక్కువ నెలలు కనుక మీరు పూజ చేద్దాం అనుకున్నప్పుడు, అప్పుడు ముడుపు కడదాం అనుకున్నప్పుడు మాత్రం అందులో బియ్యం మాత్రం వేయకండి. రూపాయి 21 పెట్టి కూడా వినాయకునికి ముడుపు కూడా కట్టవచ్చు. సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని ఎవరైతే ఆచరిద్దాం అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా 4 నియమాలు అయితే పాటించాలండి. ఫస్ట్‌ది గరికతో పూజ చేయటం, ఆ తర్వాత ముడుపు కట్టాలి, ఉపవాసం ఉండాలి, సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ 4 నియమాలు తప్పనిసరిగా చేయాలండి. అయితే ముడుపు కట్టడం కోసం ఒక తెల్లటి వస్త్రమైనా లేదా ఎరుపు రంగు, పసుపు రంగు వస్త్రం తీసుకోవచ్చండి. జాకెట్ పీసే సరిపోతుంది. చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి 3 గుప్పిళ్ళు గానీ, 5 గుప్పిళ్ళు గానీ బియ్యం పొయ్యాలి. అంటే 3 నెలలు, 5 నెలలు అనుకొని పూజను మొదలుపెట్టినట్లయితే ఈ విధంగా చేయాలండి. ఎప్పుడు కూడా ఒక నెల ముడుపు కట్టి పూజ అయితే చేయకూడదు. 3 నెలలు, 5 నెలలు అనుకుంటూ సంకల్పం చెప్పుకొని మీ మనసులో ఉన్న కష్టాన్ని ఒక సంకల్పం రూపంలో భగవంతుని ముందు ఉంచి ఈ ముడుపును కట్టండి. అయితే కొద్దిగా గరిక, అలాగే గుండు వక్కలు, ఖర్జూరం ఉన్న ఖర్జూరం పెట్టవచ్చండి. రూపాయి 21 అనమాట. ఇలా రూ. 1 కాయిన్స్ అయినా లేదంటే కాగితాలైనా పెట్టవచ్చండి. రూపాయి అయితే పెట్టాలి. ఈ విధంగా ముడుపు కట్టడానికి సిద్ధం చేసుకోవాలి. ఇలా ముడుపు కట్టేటప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకొని వినాయకుడికి నమస్కారం చేసుకొని ఎవరితో మాట్లాడకుండా ముడుపు అయితే కట్టాలండి. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు తెచ్చుకోవాలని,
పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలని, జ్ఞాపక శక్తి ఉండాలని, వాక్శుద్ధి కోసం, ఉన్నత విద్యను సాధించాలన్నా, అంతులేని కీర్తి ప్రతిష్టలు కావాలన్నా కూడా మీరు సంకష్ట చతుర్థి పూజా వ్రతం చేస్తూ ముడుపైతే కట్టవచ్చండి. చాలా అంటే చాలా మంచిదండి. పూజల ముడుపును తప్పనిసరిగా కట్టాలా అంటే, ముడుపు అంటే మీ కష్టం, మీ బాధ, మీ స్వామివారి వరకు తీసుకువెళ్ళేది ఈ ముడుపు మాత్రమేనండి. కాబట్టి తప్పనిసరిగా ముడుపును కట్టవచ్చు. ముడుపు కట్టడానికి పెద్దగా ఇబ్బంది కూడా పడనవసరం లేదు. అలాగే ఖర్చు లేని పరిహారం అనే చెప్పవచ్చు. కాబట్టి ప్రతి నెలలో వచ్చే సంకష్టాల చతుర్థి రోజున మాత్రం తప్పనిసరిగా ఈ ముడుపుని స్వామివారి ముందు ఉంచి సంకల్పాన్ని చెప్పుకోవటం అనమాట. ఉదయం వేళ ఈ పూజను చేయవచ్చు, సాయంత్రం వేళ కూడా చేయవచ్చండి. కానీ ముడుపు కట్టిన వారు మాత్రం ఉదయం వేళ కడితే మంచిది. సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిదండి. ఆ పూజకి ఇంక మరింత శక్తి తోడవుతుందన్నమాట. కాబట్టి ఉండగలిగితే ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఉపవాసం ఉన్నవారు ఉదయం వేళైతే వినాయకుడికి ముడుపు కట్టాలండి. ముడుపు కట్టిన తర్వాత ఉపవాసం అనేది ప్రారంభించి ఉపవాసం అనేది ఉండాలి. ఉపవాసం ఉండలేము అనుకున్న వారు పూజ అయ్యేంత వరకు కూడా ఏమీ తినకుండా ముడుపు కట్టిన ఆ ముడుపుని పూజలో పెట్టి పూజ అయితే ప్రతి నెల పూజ చేయవచ్చు. అలాగే తెల్ల జిల్లేడు ఆకులు ఉన్నా కూడా స్వామివారికి ఆసనంగా వేసి పసుపు వినాయకుని కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి వినాయకుని విగ్రహం అయినా సరే పూజలో పెట్టుకోవచ్చండి. పిల్లల చేత ఈ ముడుపును కట్టి పూజలో పెట్టి పూజ అయితే చేయించవచ్చండి. చిన్నపిల్లలైతే మాత్రం వారి పేరు చెప్పి మీరే ముడుపు కట్టి పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. అయితే మీ పిల్లలు వేరే దగ్గర చదువుకుంటున్నారు, వారి పేరు చెప్పి ముడుపు కట్టవచ్చా అంటే కట్టవచ్చండి. తల్లిదండ్రులుగా మీ పిల్లల యొక్క బాధ్యత మీదే కాబట్టి చక్కగా మీ అందరూ కూడా స్వామివారి ముందు సంకల్పం చెప్పుకుని గోత్రనామాలు చెప్పి ముడుపు కట్టి పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. ఎవరైతే సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నారో తప్పనిసరిగా నాన్ వెజ్ అది ఈరోజు తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించడం వలన కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తున్నది ఆ వినాయకుడేనండి. అంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారైనా, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారైనా, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, పిల్లలు చదువులో మందబుద్ధిగా ఉన్నవారు, అలాగే జీవితంలో ప్రగతి కోసం, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు, ఇలా ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా కూడా ఆ సమస్యలను తొలగించి జీవితాన్ని సుగమం చేయటానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎప్పుడూ కూడా భగవంతుని కష్టానికి ప్రతిఫలం ఇవ్వమనే కోరుకోవాలండి. కాబట్టి కష్టే ఫలి అన్నారు. కాబట్టి మీ పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళైనా సరే చదువులో కానీ ప్రమోషన్స్ కావాలనుకున్నా లేదా జీవితంలో ప్రగతి కోసం కష్టపడాలండి. ముందుగా కష్టపడిన తర్వాత ఆ కష్టానికి లక్కు తోడవ్వాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. నేనైతే అందరికి అదే చెప్తానండి. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వమని మాత్రమే భగవంతుని కోరుకోవాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి మేము ఏం చదవలేదు, ఈరోజు నువ్వే ఎలాగని పాస్ చేసేయాలి భగవంతుడా అని మాత్రం కోరుకోకండి. ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే భగవంతుడు తీరుస్తాడు. ఇది మాత్రం సత్యం అండి. కాబట్టి మీరు కోరుకునేటప్పుడు కూడా భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను కష్టపడిన కష్టానికి ప్రతిఫలం ఇవ్వమని, లేదా చదివిన చదువంతా కూడా గుర్తు ఉండేలాగా ఆ సమయానికి గుర్తుకు తెప్పించేలాగా భగవంతుని ప్రార్థించాలి. అంటే జ్ఞాపక శక్తినివ్వమని కోరుకోవాలి. ఈ విధంగా స్వామివారి ముందు నమస్కరించుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని పూజనైతే చేయండి. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నామండి. ఇక ఇప్పుడైతే నిత్య దీపారాధన చేయాలి. నిత్య దీపారాధన చేసి పువ్వులతో అలంకరణ చేసి ఆ దీపం చూపించి ధూపం వేసి షోడశోపచారాలతో పూజించాలి. మనకి సంకష్ట చతుర్థి పూజా పుస్తకం అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒకసారి పూజా పుస్తకం కొనుక్కున్నట్లయితే మనం ప్రతి నెల పూజ చేసేటప్పుడు పూజ అనేది చాలా సులువుగా ఉంటుంది. అంటే 16 ఉపచారాలతో వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత సంకష్ట చతుర్థి పూజ వ్రత కథ కూడా చదవాలండి. అందుకు గాను పూజా పుస్తకము కావాలి. ముందుగా షోడశ ఉపచారాలు అంటే ఏమిటో తెలుసుకుందాము. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు సమర్పించాలి. దీపం చూపించి ధూపం వేసి నైవేద్యం సమర్పించాలి. మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు గణపతి దగ్గర వెయ్యాలి. ఈ విధంగా వినాయకుడిని పూజించాలి. ముందుగా ఇలా షోడశోపచారాలతో పూజించాలండి. ఆ తర్వాత వినాయకుని అష్టోత్తరం చదవాలి. అష్టోత్తరం చదివిన తర్వాత వ్రత కథ ఉంటుంది. కథ చదివేటప్పుడు చేతిలోకి పువ్వు అక్షంతలు చేతితో తీసుకోవాలి. మీరు పిల్లల చదువుల కోసం అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి పరీక్షలు అవుతూ ఉంటాయి. పిల్లలు బాగా చదువుకోవాలని, ఎగ్జామ్స్ బాగా రాయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరికగా ఉంటుంది. కాబట్టి పిల్లల దగ్గర పెట్టుకుని పూజ చేయించాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. ముందుగా వినాయకుడికి నమస్కరించుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఆ తర్వాత మీరు పూజను కంటిన్యూ చేయవచ్చు. ఈ విధంగా ఉదయం వేళ పూజ చేసుకోండి. చక్కగా ముడుపును కట్టారు, పూజలు పెట్టుకున్నారు, వినాయకునికి అష్టోత్తరం చదివారు, వ్రతకథ చదివారు, చక్కగా పువ్వు అక్షంతలు వినాయకుని దగ్గర వేసి నమస్కరించుకొని ఆ తర్వాత వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టండి.
ఉండ్రాలు కాకపోతే అటుకులు బెల్లమైనా సరే పెట్టవచ్చు. కొబ్బరికాయ, అరటిపళ్ళు లేదా ఏవైనా పండ్లైనా సరే నివేదన చేయండి. ఇలా ప్రతి నెల కూడా స్వామివారికి పూజ అయితే చేయవలసి ఉంటుంది. అయితే ఉపవాసం ఉన్నవారు ఏం చేయాలన్న విషయం కూడా చెప్తానండి. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉన్నారు. సాయంత్రం వేళ కూడా వినాయకుడికి పూజ చేయాలి. యథావిధిగా పూజ చేసుకోండి. సాయంత్రం వేళ కథ చదవాలని నియమం అయితే లేదు. లఘువుగా పూజ చేసుకొని వినాయకుడికి నమస్కరించుకొని, అలాగే చంద్రోదయం అయిన తర్వాత ఆకాశంలో చంద్రుడు కనిపించిన తర్వాత నమస్కరించుకుని, ఏదైతే వినాయకుడికి మీరు నైవేద్యంగా పెట్టారో అటుకులు బెల్లం అనుకుందామండి. మీరు రాత్రి వేళ చంద్రోదయం అయిన తర్వాత బయటికి తీసుకెళ్ళి అటుకులు బెల్లం మీద ఆ చంద్రుని కిరణాలు పడిన తర్వాత అప్పుడు మీరు స్వామివారికి నమస్కారం చేసుకొని, తర్వాత నోట్లో ఆ ప్రసాదం నోట్లో వేసుకొని వచ్చి వినాయకుడికి నమస్కరించుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించి ఆహారం తినవచ్చండి. చాలామంది టిఫిన్ తింటారు, అన్నం కూడా తినవచ్చు. ఈ విధంగా చేయాలి ఉపవాసం ఉన్నవారు. మరి ఒక్కొక్కసారి చంద్రోదయం అనేది రాక ఆలస్యం అవుతుందండి. మబ్బులు చాటును కూడా ఒక్కోసారి చంద్రుడు కనిపించడు. మరి అప్పుడేం చేయాలండి అంటే, చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలి అంటే గిన్నెతో నీళ్లు తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూస్తూ 2 దోసెలతో నీళ్లు పైకి తీసుకొని ఆకాశం వైపు చూస్తూ నీళ్ళననేది నేలకి వదిలేసేయాలన్నమాట. అంటే మీకు స్కీమ మంత్రం ఇస్తానని ఆ మంత్రం చదువుతూ నీళ్ళను వదలాలి. ఇలా ఇవ్వడాన్ని అర్ఘ్యం ఇవ్వటం, చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం అని అంటారు. నేను కూడా చాలాసార్లు పూజ చేశాను చెప్పాను కదండీ. రీసెంట్‌గా కూడా 7 నెలలు పూజను పూర్తి చేసుకున్నాను. ఆ సమయంలో కూడా చంద్రోదయం అయ్యుండదండి. అసలు ఒక్కో నెలలో అయితే రారనమాట. 11 గంటలు, ఒక్కోసారి అర్ధరాత్రి 3 గంటలైనా సరే ఆ చంద్రుని రాక అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి నేనేం చేశానంటే, ఇలా నేను ధర్మ సందేహాలు వెతుకుతున్నప్పుడు ఈ మంత్రం అయితే కనపడిందనమాట. ఎటువంటి దోషము ఉండదండి. ఉపవాసం ఉన్నవారు తప్పనిసరిగా ఈ విధంగా చేయవచ్చు. ఇక అర్ఘ్యం అనేది ఇచ్చేసి ఇంట్లోకి వచ్చి వినాయకుడిని నమస్కరించుకొని ఆ ప్రసాదం అనేది నోట్లో వేసుకొని ఆ తర్వాత ఆహారం అనేది తినవచ్చు. అయితే మీరు పూజా వీడియోని ఇప్పటివరకు చూసారంటే మీకు పూజా వీడియో చక్కగా అర్థమైందని అర్థం. అయితే చాలామంది కూడా పూజా వీడియో అనేది పూర్తిగా వినరు, చూడరండి. ముందుగానే సందేహం అడిగేస్తూ ఉంటారు. కానీ మీరు ఎలా అయితే పూజ చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఒక 10 నిమిషాలు కేటాయించి పూజా వీడియోని పూర్తిగా వినండి. లేదా చక్కగా చూడండి. చూసినట్లయితే పూజ ఎలా చేయాలో తెలుస్తుంది. మీకు వచ్చినటువంటి ఏదైనా సందేహం వస్తే వీడియోలో కనుక నేను చెప్పకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే చక్కగా సమాధానము దొరుకుతుంది. ఎందుకంటే మీకు వచ్చినటువంటి సందేహాన్ని మీరు కమెంట్ రూపంలో అడిగిన తర్వాత నేను ఎప్పుడో చూస్తాను. మళ్ళీ ఆన్సర్ ఇవ్వడం అనేది కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. నేను త్వరగానే చెప్తానండి. కానీ మనకి ఎప్పుడైనా సందేహం వచ్చిందో ఆ సందేహం వెంటనే తీరాలని అందరం కోరుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఒకసారి పూజా వీడియోని పూర్తిగా వినండి లేదా చూడండి. చక్కగా అర్థమవుతుంది. మీకు వీలైతే టెంకాయ కూడా కొట్టండి. ప్రతి నెల కొట్ట నియమం లేదు. ఆఖరి నెలలో కొట్టవచ్చు. కానీ టెంకాయ కూడా కొట్టినట్లయితే అది పూర్ణఫలం కాబట్టి మీ సంకల్పంలాగా కొబ్బరికాయ కూడా కొడితే చాలా మంచిది. ఇక స్వామివారు పెట్టినటువంటి ఉండ్రాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక ఉండ్రాయి తీసుకొని మీరు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. ఇంకా చిన్నపిల్లలకు పంచిపెట్టవచ్చు. ఇరుగు పొరుగు వారికి కూడా ఇవ్వవచ్చండి. మరి పూజలో పెట్టిన ముడుపు ఏం చేయాలండి అంటే, ఆ ముడుపుని మీరు ప్రతి నెల పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పూజలో పెట్టి పూజ అయితే చేయాలండి. పూజ అనంతరం ముడుపుని తీసి ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో అంటే మీరు బీరువాలో పెట్టుకుంటే మంచిది. ఇలా ఈ విధంగా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చండి. ఈ పూజా విధానానికి ఆనవాయితీ ఉండనవసరం లేదు. ఎవరైనా సరే వారి కష్టాల నుంచి బయటపడాలని లేదా పిల్లల చదువుల కోసం ఈ విధంగా పూజను అందరూ చేయవచ్చు. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.